చలికాలంలో అడుగు బయట పెడితే తట్టుకునే పరిస్థితి లేదు. అట్లనే చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీలు చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది డ్రైవర్లు ఏం చేస్తుంటారంటే ఆ రోడ్డు పక్కనే ఎక్కడో వెహికల్ ఆపుకొని మొత్తం వెహికల్ డోర్లన్నీ క్లోజ్ చేసుకొని హీటర్ ఆన్ చేసుకొని పడుకుంటుంటారు. కొద్దిమంది ఉట్టినే పడుకుంటుంటారు, కొద్దిమంది హీటర్ ఆన్ చేసుకొని పడుకుంటుంటారు. కానీ ఇది అసలు ఎంత మాత్రం సేఫ్ కాదు అని ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు హీటర్ ఆన్ చేసినప్పుడు ఇంజన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుద్ది. ఈ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయినప్పుడు దాన్ని గనక అందులో ఉన్న వ్యక్తి పీల్చుకుంటే ఆటోమేటిక్గా స్పృహ కోల్పోతాడు. యాక్చువల్గా లాస్ట్ వీక్ ఇట్లనే జరిగింది. షామీర్పేట నుంచి కీసరళ్ళే రోడ్లో ఒక కారు తెల్లవారుజామున తగలబడిపోతుంది. అక్కడ లోకల్ గున్నోళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ డ్రైవర్ సీట్లో ఒక వ్యక్తి కూర్చొని అట్లనే తగలబడిపోయాడు. యాక్చువల్లీ దీనికి రీజన్ ఏంది అని చూస్తే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి హీటర్ ఆన్ చేసుకొని పడుకున్నాడు. దాని ద్వారా ఏమైందంటే ఆ కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకోవడం వల్ల స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కార్కి మంటలు అంటుకున్నా అతను గుర్తించలేక అందులోనే సజీవ దహనం అయిపోయాడు. అందుకే ఖచ్చితంగా కారు హీటర్ కానీ ఆన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కార్లో నిద్రపోవద్దు. మిగతా టైంలో కూడా అంటే కారు నడుపుతున్నప్పుడు హీటర్ ఆన్ చేసినా కూడా ప్రతి 22 నిమిషాలకు ఒకసారి ఆఫ్ చేస్తూ మళ్ళీ ఆన్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఆన్ చేసి ఉంచడం అస్సలు సేఫ్ కాదు.